ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో ఎంతోమంది సాయి భక్తుల కోసం తెలుసుకున్నాం కదా. మరొక లీల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేటి సాయి భక్తులకు బాబా చరిత్ర గ్రంథాలలో శ్రీమతి మేనేజర్గా పరిచయమైన భక్తురాలు శ్రీమతి తారాభాయ్ సదాశివ తర్కాడ్. ఆమె తన మరిది అయిన ఆర్ఐ తర్కాడ్ ద్వారా మొదటిసారిగా బాబా మహిమ విన్నాక ఆమెకు కొంత భక్తి శ్రద్ధలు కలిగాయి. ఒకప్పుడు వీరి పాప అయిన నళిని తర్కడ్కు 15వ మాసంలో అకస్మాత్తుగా జబ్బు చేసింది. అప్పుడు ఆమె, బాబా నిజంగా నా మరిది చెప్పినంత గొప్పవారే అయితే నా బిడ్డ ఆరోగ్యం చెక్కబడాలి. అదే జరిగితే మా కుటుంబం అంతా బిడ్డను తీసుకొని బాబా దర్శనానికి వస్తాము అని మొక్కుకుంది. త్వరలో ఆ బిడ్డ ఆరోగ్యం బాగుపడింది. ఆ దంపతులు బిడ్డను తీసుకొని షిరిడీకి వెళ్ళి బాబా గారి దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఆమె చవిచూసిన సాయి సన్నిధి, అక్కడ ఆమెకు జరిగిన అనుభూతి, సాయి యొక్క ఆశీస్సుల యొక్క ప్రభావం ఆమెలో ఎంతో మార్పును, బాబా పట్ల ఎంతో భక్తిని పెంచాయి. ఆ రోజుల్లో షిరిడీ గ్రామంలో వీధి దీపాలే ఉండేవి కాదు. అక్కడ అప్పట్లో గ్రామ పంచాయతీయే లేదు. దానికి తోడు గ్రామంలో ఎక్కడ పట్టినా పాములు తిరుగుతూ ఉండేవి. ఒకరోజు ఈమె కటిక చీకటిలో ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా ఎందుకో తనకు తెలియకుండానే ఒక చోట నిలిచిపోవాలని అనిపించింది. అలా అనిపించి నిలబడిపోయింది. కొద్ది నిమిషాలలో ఎవరో అటువైపుగా దీపం తీసుకొని వచ్చారు. అప్పుడు ఆమెకు తెలిసింది, ఆమె ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే అక్కడ వీధి మధ్యలో పడుకుని ఉన్న పాముపై ఆమె కాలు పడేది. బాబా తమ సూక్ష్మమైన రీతిన తన భక్తులను తగు రీతిన ప్రేరేపించి ఎలా కాపాడుకుంటారో ఆమెకు అర్థమైంది. ఇలా ఎన్నోసార్లు జరిగింది. బాబా ఇలా ఎన్నిసార్లు రక్షించినా మనం గుర్తించగలమా? ఈమెకు ఎవరిని అసహ్యించుకోకుండా అందరిలో భగవంతుణ్ణి చూడాలని బాబా నేర్పించిన విధానం విచిత్రమైనది. ఆమె సమక్షంలో ఒకరోజు ఒక కుష్ఠిరోగి మసీదులో ప్రవేశించగానే చూసి ఆమె చాలా అసహ్యించుకుంది. కానీ బాబా అతని గుడ్డల మూటలో నుంచి పాలకోవా బిళ్ళను తీసి ఆమెకు కొంచెం ఇచ్చి తినమని ఆదేశించారు. కొంచెం బాబా నోట్లో వేసుకున్నారు. నాటి నుండి ఆరోగ్యం గురించి వైద్య శాస్త్రం చెప్పే జాగ్రత్తల కంటే బాబా అనుగ్రహమే బలమైనదని ఆమె గుర్తించింది. బాబా మరొక రీతిన కూడా ఆమెను అనేకసార్లు కాపాడారు. ఒకప్పుడు షిరిడీలో ఉండగా శ్రీమతి తర్కడ్ కళ్ళు బాగా పోట్లు పుట్టి నీరు కారుతూ ఉన్నాయి. ఈమె ఎప్పటి వలె మసీదుకు వెళ్ళి బాబా ఎదుటిని కూర్చొని బాబా పాదాలకు నమస్కరించింది. బాబా కొద్ది క్షణాలు ఆమె కళ్ళలోకి చూశారు. అప్పటికప్పుడే ఆమె కంటిపోటు తగ్గిపోయింది. నీరు కారడం కూడా ఆగిపోయింది. కానీ బాబా కళ్ళ వెంట నీరు కారసాగింది. ఆమె బాధను బాబా తమపైకి స్వీకరించి ఆమెను కాపాడారు. మరొకసారి తర్కడ్ దంపతులు షిరిడీకి వెళ్తూ తమతో కూడా వారి బంట్రోతును తీసుకుని వెళ్ళారు. ఒకరోజు అతనికి తీవ్రమైన తొట్టి నొప్పి వచ్చింది. లేవలేకపోయాడు. అప్పట్లో ఆ గ్రామంలో ఎట్టి వైద్య వసతి కూడా లేదు. అప్పుడు తర్కడ్ వెళ్ళి బాబా ఎదుట నిలబడ్డాడు. అతనిని చూడగానే బాబా ఇలా అన్నారు, నా కాలంతా నొప్పిగా ఉంది, నొప్పి దుర్భరంగా ఉంది అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న భక్తుడు, అది తగ్గించేందుకు ఏదైనా చేయరాదా అన్నాడు. అప్పుడు ఆయన, అవును, ఆకుపచ్చని ఆకులు వెచ్చచేసి వాటితో కాపు కాస్తే నొప్పి తగ్గిపోతుంది అన్నారు బాబా. ఏ చెట్టు ఆకులు అడిగాడు ఆ భక్తుడు. బాబా లెండి కాలువ దగ్గర దొరికే ఆకులు అన్నారు. అది కోర్పడ్ ఆకేనా అని ఒకరు అడిగితే బాబా, అవును, ఆ ఆకే తెచ్చి నిలువుగా చీల్చి నిప్పు సెగ చూపి కట్టు వేస్తే తగ్గిపోతుంది అన్నారు బాబా. ఆయన చెప్పిన మాటలు తమ బంట్రోతు కోసమేనని గుర్తించి తర్కడ్ ఆ చెట్టు ఆకులు తెచ్చి అతడికి కట్టి చికిత్స చేస్తే అతని బాధ తగ్గిపోయింది.
1915వ సంవత్సరంలో శ్రీమతి తర్కడ్ తీవ్రమైన పార్శ్వపు నొప్పితో బాధపడింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు ఆమె ఆ బాధ భరించలేక చనిపోవడమే మేలని తలిచింది. కానీ ఇంతలో తను చనిపోయే లోపు షిరిడీకి వెళ్ళి బాబా పాదాల వద్దనే పోతే మహా అదృష్టం కదా అని ఆలోచించి భర్తతో కలిసి కోపార్గం చేరింది. అక్కడ గోదావరి నది చూడగానే తాను చనిపోయే ముందు చివరిసారిగా గోదావరిలో స్నానం చేస్తే ఆ పుణ్యం కూడా వస్తుంది కదా అని ఆలోచించి ఆమె ఆ చన్నీటిలో స్నానం చేసింది. సామాన్యంగా అంత చల్లటి నీటిలో స్నానం చేస్తే తలనొప్పి మరీ ఎక్కువ అవ్వాలి. కానీ అదేమి విచిత్రమో గాని ఆమె స్నానం చేసి నదిలో నుండి బయటికి వచ్చేసరికి ఆ బాధ మచ్చుకైనా లేకుండా పోయింది. అంతేకాదు అటు తర్వాత ఆమెకు ఆ బాధ ఎన్నడూ తిరిగి రాలేదు. బాబా లౌకికంగా ఆమె భర్తను కూడా అనుగ్రహించారు. ఒకసారి అతనిని ఒక మిల్లులో మేనేజర్ పదవి నుండి తీసివేశారు. అటు తర్వాత అతడెంతో కాలం నిరుద్యోగిగా ఉన్నాడు. చివరకు బాబా వద్ద ఆశీర్వచనం తీసుకుంటే తనకు ఉద్యోగం లభించవచ్చని తలచి ఆ దంపతులు షిరిడీకి చేరారు. కానీ చాలా రోజులు అక్కడ ఉన్నారు. కానీ బాబా అతడికి ఉద్యోగం గురించి ఏమీ ప్రస్తావించకపోగా తాత్యా పాటేల్ మొదలైన వాళ్ళు కాలక్షేపానికి అహ్మద్ నగర్ వెళ్తున్నారు, నీవు కూడా వాళ్ళతో వెళ్ళు, అక్కడి నుంచి పూణే వెళ్ళు అన్నారు. బాబా తనకు ఉద్యోగం చూపించకుండానే వినోదాలకు పంపుతున్నారని తలిచి అతడెంతో చిన్నబుచ్చుకున్నాడు. అయినప్పటికీ బాబా ఆదేశాన్ని పాటించి పాటేల్ వాళ్ళతో కలిసి అహ్మద్ నగర్లో సినిమా చూసి అక్కడ నుంచి పూణే వెళ్ళాడు. అప్పుడు కానీ తనకు బాబా అక్కడకు ఎందుకు పంపారో అర్థం కాలేదు. పూణేలో ఒక మిల్లులో పనివారంతా సమ్మె ఆరంభించారు. పనివారితో వ్యవహరించడంలో ఎంతో సమర్థుడని పేరు పొందిన తర్కడ్ కోసం ఆ మిల్లు యజమానులు బొంబాయి మొదలైన ప్రాంతాలకు తంతి ద్వారా ఆహ్వానాలు పంపించారు. సర్వజ్ఞులైన బాబాకు అది తెలిసే సమయానికి అక్కడికి పంపడం వలన అతడికి వెంటనే ఆ మిల్లులో మేనేజరుగా ఉద్యోగం వచ్చింది. బాబా ఆదేశాలు తాత్కాలికంగా ఎంత పౌరుషంగా అనిపించినా వాటి విలువ చవి చూశాక గాని అమృతం వంటి వారి అంతరంగంలోని సంకల్పం మనకు అర్థం కాదు. బాబా గురించి శ్రీమతి తర్కడ్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు చెప్పింది. తెల్లవారగానే బాబా దుని దగ్గర కూర్చొని తమ చేతులు వ్రేళ్లు చిత్ర విచిత్రంగా కదిలిస్తూ పరమాత్మ అనే పదం ఉచ్చరించేవారు. భక్తులకు బాబా ఆధ్యాత్మికంగా ఉన్నతి ప్రసాదించే పద్ధతి ఎంతో గుప్తంగా ఉండేది. ఎంతో అరుదుగా గాని ఆయన దైవం గురించి మాట్లాడేవారు కాదు. ఆయన అనుసరించిన సాధనా పద్ధతులేమిటో ఎవరికి అంతుపట్టేవి కాదు. కానీ ఆయనలోని పవిత్రత, బలము, క్రమబద్ధము, వైరాగ్యము స్పష్టంగా ప్రకటమయ్యేవి. ఆయన జబ్బుగా ఉన్నప్పుడు కూడా భిక్షకు మాత్రం వెళ్ళేవారు. అలా తెచ్చిన దానిలో ఆయన చాలా స్వల్పంగా మాత్రమే భుజించేవారు. మిగిలినదంతా ఇతరులకు పంచివేయడమో లేక వేరెవరో తీసుకుపోవడమో జరిగేది. సామాన్యంగా బాబా చెప్పే మాటలు భక్తులకు సంబంధించేవే ఉండేవి. స్థూల దృష్టికి ఆయన మాటలు అర్థం లేని పిచ్చి వాగుడుగా తోచేది. కానీ ఆయన బుద్ధిపూర్వంగానే అలా మాట్లాడేవారు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతారో వారికి మాత్రమే ఆ మాటలు అర్థమయ్యేవి. సుఖాల పట్ల నిర్లిప్తతే ఆయనలోని ప్రధానమైన లక్షణం. ఆయన తమ నివాసం గురించి కానీ సుఖాల పట్ల గురించి కానీ కించిత్తైనా పట్టించుకునేవారు కాదు. శిథిలమైన మట్టి రాళ్ళు రాలుతున్న పురాతనమైన ఆ మసీదే వారి నివాసము. సాయి దానిని ఎన్నడూ మరామత్తు చేయించాలని కూడా తలచేవారు కాదు. ఎవరైనా మరామత్తులు చేయించాలనుకున్నా వారికి ఎన్నో ఆటంకాలు కలిగించేవారు. ఆయన రోజు విడిచి రోజు రాత్రి సమయాలలో చావిడిలో ఉన్నప్పుడు మాత్రమే భక్తులు మసీదులో మరామత్తులు చేయగలిగారు. అలా ఒక్క రాత్రిలోగానే మసీదులో నేలంతా బాగు చేశారు. బాబాకు ఒక ప్రత్యేకమైన సాధనా మార్గం అంటూ ఏదీ లేదు. కానీ ఎవరికైనా యోగ మార్గంలో బాధలు ఎదురైతే ఆయన పరిష్కరించగలిగేవారు.
యోగ్యం అభ్యసిస్తున్న ఒక సాధకుడికి మొలల వ్యాధి వచ్చి చాలా రక్తం పోతూ ఉండేది. అతడు బాబా వద్దకు వచ్చి ఆయన సహాయంతో ఆ వ్యాధిని నివారించుకున్నాడు. వారి ఔదార్యం విశేషమైనది. నిత్యము వారికి వచ్చే దక్షిణలు వందలలో ఉండేవి. అదంతా బాబా పనిచేసేవారు. నిరంతరం ఆయన వద్దకు వచ్చే భజన బృందాలు, ఫకీర్లు ఆయన ఉదారంగా సత్కరించేవారు. వారి ఆత్మ నిగ్రహము మరియు ప్రశాంతతలు కూడా విశేషమైనవే. ఆయనకు మామిడి పండు, రవ్వ కేసరి, పెద్ద చిక్కుడు కాయలు ఇష్టమైనవని కొందరు అనుకుంటున్నప్పటికీ నిజానికి భోజన పదార్థాలలో ఆయనకు ఇష్టాలే లేవు. ఆయన తన ఆరోగ్యం గురించి ఏమీ పట్టించుకునేది లేదు. ఈ విషయం అందరికీ తెలిసినదే. రోజుల్లో ఎప్పుడైనా ఎవరైనా ఆయనను దర్శించవచ్చు. దర్బారు ఎల్లవేళలా తెరిచే ఉంటుంది అని బాబా ఎప్పుడూ అనేవారు. బాబా చర్యలన్నీ బాహ్యాటంగానే ఉండేవి. ఆయన గోప్యంగా ఏమీ చేసేవారు కాదు. సిగ్గుతో ఇతరుల నుండి ఆయన కప్పిపుచ్చుకోవలసిన అవసరాలు ఏమీ లేవు. నిశ్చలమైన ప్రశాంతత, సంపూర్ణమైన స్వేచ్ఛ ఆయనకు ప్రత్యేకమైన లక్షణాలు. సాధించుకోవలసిన లేక సంరక్షించుకోవలసిన స్వార్థం కానీ లేక సంస్థలు కానీ ఏవీ లేవు. ఆందోళన పడవలసిన ఆస్తిపాస్తులేవీ ఆయనకు లేవు. నిత్యము అంత ధనమొస్తున్నా ఆయన సమాధి చెందినప్పుడు వారి వద్ద 16 రూపాయలు మాత్రమే మిగిలాయి. సంపూర్ణమైన న్యాయము, నిష్పృక్షపాతము వారి సహజ లక్షణాలు. ధనికులకు అడుగులకు మడుగులొత్తడం కానీ లేక పేదలను తిరస్కరించడం కానీ ఆయన ఎప్పుడూ చేసేవారు కాదు. ప్రభుత్వ ఆదాయపు శాఖాధికారులు, కలెక్టర్లు, జిల్లా అధికారులు, మమల్తదారులు ఎందరెందరో బాబా చెంతకు వస్తూ ఉండేవారు. అలాగే వీధుల వెంట తిరిగే నిరుపేదలు, బిచ్చగాళ్ళు కూడా వస్తూ ఉండేవారు. బాబా వారందరినీ సరి సమానంగా చూసేవారు. నేను చూసిన మహనీయులు అందరికంటే బాబా ఎంతో గొప్పవారు. ప్రత్యేకంగా సాయి సన్నిధి గురించి శ్రీమతి తర్కడ్ ఇలా చెప్పింది: అక్కడకు వెళ్ళగానే మన కెట్టి ప్రమాదము రాజాలదన్న ధైర్యము అనుభవమయ్యేది. నేను వెళ్ళి వారి చెంత కూర్చోగానే నా బాధలన్నీ గుర్తు లేకుండా పోయాయి. అంతేకాదు ఈ శరీరము, ప్రాపంచికమైన బాధ్యతలు, చింతలు వీటిలో ఏవీ కూడా గుర్తుకొచ్చేవి కాదు. గంటలు గడుస్తున్న అచట ఆనంద పారవస్యంలో వాటి గమనమే తెలిసేది కాదు. నిజమైన భక్తులెందరో బాబా వద్ద పొందే అద్వితీయమైన అనుభవం అదే. ఆయనయే మాకు సర్వస్వం. తాము దేహానికి పరిమితులన్న భావం ఆయనలో ఊహకైనా ఉండేది కాదు. ఆయన సమాధి చెందాక నేను కోల్పోయిన వారి సన్నిధి ఎంతో విలువైనదో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇక వారి సన్నిధిలో ఆ దేహం ప్రపంచాలను మరిపించగల ఆనందం ఇప్పుడు లభించదు కదా. సాక్షాత్తు మా ప్రాణాలే పోయినట్లు ఉంది. మాకు మా దేహాలు మాత్రమే మిగిలాయి. వారి కన్నులలో ఎంత శక్తి, చురుకుదనము ఉండేవంటే వారు కళ్ళుకేసి చూస్తుండడం ఎవరికీ సాధ్యం కాదు. అణువణువున నఖశిఖ పర్యంతము ఆయన మన గురించి వాస్తవాలన్నీ ప్రత్యక్షంగా చదువుతున్నట్లు అనిపించేది. మనం కొద్దిసేపట్లో కళ్ళు దించుకొని నమ్రులు అవ్వవలసినదే. ఆయన మన హృదయాలలోనే కాక మన దేశంలోని ప్రతి అణువులోనూ ఉన్నారని తెలిసేది. వారు మాట్లాడిన కొద్ది మాటలతోనో లేక ఒక భంగిమతోనో వారికి మన భూత భవిష్యత్తు వర్తమానాలే కాక సర్వం తెలుసునని మనకు స్పష్టంగా తెలుస్తుంది. సంపూర్ణమైన విశ్వాసంతో వారికి ఆత్మ సమర్పణ చేసుకోవడం తప్ప చేయదగినది వేరేమీ తోచేది కాదు. అలా చేస్తే ప్రతి చిన్న విషయంలోనూ క్లిష్ట పరిస్థితుల్లోనూ మన సంగతంతా బాబాయే చూసుకుంటారు. ఆయన దైవం అనండి, లేక సహజ స్థితి పొందిన సత్పురుషుడు అనండి, లేక మరేదైనా అనండి, ఆయన అంతర్యామి. మహాశక్తివంతమైన వారి సన్నిధిలో ఎట్టి సందేహాలకు, సంశయాలకు, భయాలకు, ప్రశ్నలకు
తావే ఉండేది కాదు. ఎవరైనా ఆత్మసమర్పణ చేసుకోవాల్సిందే. అదే అన్నిటికన్నా భద్రము, ఉత్తమమైన మార్గము, ఏకైక కర్తవ్యము అని గుర్తుంచుకోవాల్సిందే అని శ్రీమతి తర్కడ్ తన అనుభవాలలో చెప్పింది. ఆహా! ఎంత చక్కటి మాటలు చెప్పిందో కదా. మనందరికీ కూడా శ్రీమతి తర్కడ్ గారు ఏ విధమైన అనుభూతి చెందారో అలాంటి అనుభూతి, అలాంటి అభయం, అలాంటి బాబా గారి అనుగ్రహం మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని, నిరంతరం సాయి భక్తులందరికీ బాబా గారి యొక్క నామస్మరణ ప్రతి క్షణం జరుగుతూ ఉండాలని, మరెన్నో బాబాగారి లీలలు, బాబాగారి అనుగ్రహంతో మనం తెలుసుకోవాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఆధ్యాత్మికమైన మార్గంలో బాబా మన చేయి పట్టుకొని నడిపించాలని పూర్తిగా శ్రీ సాయి దివ్య చరణాలకు నమస్కరిస్తూ, బాబాను ప్రార్థిస్తూ మరొక వీడియోలో మరొక లీల కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.